శ్రీమన్నారాయణాయ నమః. సకల జగత్తును పాలించే శ్రీ మహావిష్ణువుకు మన వందనాలు. నమస్కారం స్నేహితులు. హిందూ ధర్మం తెలుగు ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్లో మనం మన సనాతన హిందూ ధర్మం యొక్క మహత్తర గ్రంథాలు, స్తోత్రాలు మరియు వాటి లోతైన అర్థాలను తెలుగులో అర్థం చేసుకుంటాం. ఈ రోజు మనం ప్రారంభిస్తున్నది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఈ పవిత్ర స్తోత్రంలో శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామాలు ఉన్నాయి. ఈ నిత్య పారాయణ గ్రంథం మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించినది. ఈ రోజు మొదటి శ్లోకం మొదలు పెడదాం. విష్ణు సహస్రనామ స్తోత్రం మహాభారతంలోని శాంతి పర్వంలో కనిపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత బాణాల శయ్యపై వేదనతో పడుకున్న భీష్ముల వద్దకు ధర్మరాజు వెళ్ళినప్పుడు మనం ఈ లోకంలో ఎవరిని ఆరాధించాలి, ఎవరిని జపిస్తే మోక్షం లభిస్తుంది అని అడిగాడు. అప్పుడు భీష్ముడు చెప్పిన 1000 దివ్య నామాలే శ్రీ విష్ణు సహస్రనామాలు. ఈ 1000 నామాలు కేవలం పేర్లు మాత్రమే కాదు. ప్రతి నామం ఒక శక్తి, ఒక తత్వం, ఒక బ్రహ్మ రహస్యం. నిత్య పారాయణం వల్ల పాపనాశనం, రోగ నివారణ, సంపద, శాంతి లభిస్తాయి. అంత్యకాలంలో మోక్షం ప్రాప్తిస్తుంది. ఫలశ్రుతిలో చెప్పినట్లు వేదాంతం గో బ్రాహ్మణేభ్యశ్చ హరిమేకం జగత్పతి. ఈ స్తోత్రం వేదసారం. ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకునేది 9 నామాల అర్థాలు, 4 పాదాల విశ్లేషణ, అర్థశ్లోక వివరణ, పూర్తి శ్లోకం భావం. చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా. మొదలు పెడదాం. ముందుగా మొదటి శ్లోకం మొత్తం వినండి, తర్వాత వివరంగా అర్థం చేసుకుందాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత భృద్భావో భూతాత్మా భూత భావనః. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత భృద్భావో భూతాత్మా భూత భావనః. ఈ ఒక్క శ్లోకంలో 9 అద్భుతమైన నామాలు ఉన్నాయి. ఒక్కొక్క నామం ఆ పరమాత్మ యొక్క ఒక్కో గుణాన్ని, ఒక్కో శక్తిని వివరిస్తుంది. ఇప్పుడు మనం ప్రతి పదాన్ని వేరువేరుగా అర్థం చేసుకుందాం. మొదటి నామం విశ్వం. సంస్కృత శబ్దం. విశ్వ అంటే సమస్తం, అంతా, సర్వం. మనం చూసే ఈ సమస్త సృష్టి, ఆకాశం, భూమి, నీరు, అగ్ని, వాయువు, జీవులు, నక్షత్రాలు, ఇవన్నీ ఆ విష్ణువు రూపమే. భగవద్గీతలో చెప్పినట్లు మాయా సర్వమిదం పోత్రం సూత్రే మణిగణ ఇవ. నూలు మణులను ధరించినట్లు ఆ పరమాత్మ ఈ సమస్త సృష్టిని నిలిపి ఉంచాడు. మొదటి నామమే ఇంత గొప్పది. ఆయన సృష్టి మాత్రమే కాదు, సృష్టే ఆయన. విష్ ధాతువు నుండి వచ్చిన పదం. విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు. త్రివిక్రమ అవతారంలో 3 అడుగులతో 3 లోకాలను కొలిచిన విష్ణువు ఆయన అంతటా ఉన్నాడు. ఎక్కడ చూసినా ఆయనే. పశ్చిమంలో అడిగినా, పూర్వంలో వెతికినా, ఆకాశంలో చూసినా, హృదయంలో వెతికినా ఆ విష్ణువే ఉన్నాడు. ఇది సర్వవ్యాపక తత్వం. ఈ ఒక్క నామం వల్లనే ఆయన పేరు విష్ణువు అయ్యింది. 3వ నామం వషట్కారః. యజ్ఞంలో హోమం చేసేది ఆయనకే. ఆ హోమాన్ని స్వీకరించేది ఆయనే. యజ్ఞ ఫలాన్ని ఇచ్చేది కూడా ఆయనే. భగవద్గీతలో అహమేవ యజ్ఞ, నేనే యజ్ఞం అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇదే వషట్కారః యొక్క అర్థం. 4వ నామం భూత భవ్య భవత్ ప్రభు. భూత గడిచిన కాలం, భవ్య రాబోయే కాలం, భవత్ ప్రస్తుత కాలం, ప్రభువు స్వామి. మన కాలానికి బద్దులం. మనకు గతం గుర్తు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలీదు. కానీ ఆ విష్ణువు 3 కాలాలకు అతీతుడు, 3 కాలాలకు ప్రభువు. గతంలో జరిగిన సృష్టి ఆయన చేసినదే, ఇప్పుడు జరుగుతున్నది ఆయన నడిపిస్తున్నది, ముందు రాబోయేది కూడా ఆయన సంకల్పమే. ఎంత అద్భుతమైన నామం. 5వ నామం భూతకృత్. భూతకృత్ అంటే సకల ప్రాణులను, జీవులను సృష్టించినవాడు. ఆ పరమాత్మ సంకల్పం వల్లనే ఈ సమస్త సృష్టి ఉద్భవించింది. బ్రహ్మ కూడా ఆయన నాభి నుండి పుట్టినవాడే. అంటే చివరగా సృష్టికర్త విష్ణువే. 6వ నామం భూతభృత్. భూతభృత్ అంటే సకల ప్రాణులను పోషించేవాడు, రక్షించేవాడు. మనం అన్నం తింటాం. ఆ అన్నం ఎలా పండింది? వర్షం, సూర్యుడు, భూమి, ఇవన్నీ ఆయన ఇచ్చినవే. సృష్టించి వదిలేయడు, పోషిస్తాడు, రక్షిస్తాడు, తల్లి లాంటివాడు. ఈ 2 నామాలు కలిసి ఆయన సృష్టి,
పోషణ శక్తిని చెప్తున్నాయి. 7వ నామం భావః. భావ అంటే ఉనికి, అస్తిత్వం, బీయింగ్. ఈ ప్రపంచంలో అన్నీ మారుతాయి. శరీరం మారుతుంది, కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి. కానీ ఆ పరమాత్మ శాశ్వతుడు. ఆయన ఎప్పుడూ ఉన్నాడు, ఉంటాడు, ఉంటూనే ఉంటాడు. ఉపనిషత్తులలో సచ్చిత్ ఆనంద అని చెప్పిన సత్ అంటే నిత్య సత్యం. అదే భావః. ఆయన మాత్రమే నిజమైన వాస్తవం, మిగతా అన్ని మాయే. 8వ నామం భూతాత్మ. భూత జీవులు, ఆత్మ అంతరాత్మ. భూతాత్మ అంటే సకల జీవులలో అంతర్యామిగా నివసించేవాడు. మీ గుండె కొట్టుకుంటుంది, అది ఎవరి శక్తి వల్ల? మీరు శ్వాస తీసుకుంటున్నారు, అది ఎవరి అనుమతితో మీకు ఆలోచన వస్తుంది? ఆ చైతన్యం ఎవరిది? ఆ చైతన్యమే విష్ణువు. ఆయనే మన అంతర్యామి. మీరు ఎక్కడ ఉన్నా, ఏ జీవి అయినా ఆ విష్ణువు లోపలే ఉన్నాడు. ఆయనను వెతకడానికి దూరంగా వెళ్ళనక్కర్లేదు, మీ హృదయమే ఆయన మందిరం. 9వ నామం భూత భావనః. భూత భావనః అంటే సకల జీవుల అభివృద్ధికి, వికాసానికి కారణమైనవాడు. ఒక విత్తనం నేలలో పడింది, అది ఎందుకు మొలకెత్తింది? ఒక శిశువు పుట్టింది, అది ఎందుకు పెరుగుతోంది? ఒక కొలను నీళ్లలో పద్మాలు ఎందుకు వికసిస్తాయి? ఆ పెరుగుదల, ఆ వికాసం, ఆ జీవశక్తి అన్నీ ఆ భూత భావనుని శక్తే. ఆయన లేకుండా ఏ జీవి కూడా ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేదు. ఆయన ఈ విశ్వంలో ప్రతి జీవానికి వికాస శక్తిని ఇస్తున్నాడు. ఇది 9వ చివరి నామం. ఎంత అద్భుతమైన ముగింపు! అద్భుతం. 9 నామాలు పూర్తయ్యాయి. విశ్వం సర్వ సృష్టి స్వరూపుడు, విష్ణువు సర్వ వ్యాపకుడు, వషట్కారః యజ్ఞస్వరూపుడు, భూత భవ్య భవత్ ప్రభుః త్రికాల ప్రభువు, భూతకృత్ సృష్టికర్త, భూతభృత్ పోషకుడు, భావః శాశ్వత సత్యం, భూతాత్మ అంతర్యామి, భూత భావనః వికాస కారణం. పాదం. ఇప్పుడు రెండు పాదాలను కలిపి చెబుతాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృత్ భూత భృద్భావో భూతాత్మా భూత భావనః. మొదటి అర్థ శ్లోకం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః. ఇదే ఈ మొదటి సగంలో ఒక మహత్తర పరిచయం ఉంది. ఆయన ఈ విశ్వమే, ఎక్కడైనా ఉన్నాడు, యజ్ఞ రూపంగా ఆరాధించబడుతున్నాడు మరియు కాలానికి అతీతమైన ప్రభువు. ఈ మొదటి సగం బ్రహ్మాండమైన స్థాయిలో ఆయన గురించి చెప్తోంది, విశ్వం నుండి కాలం వరకు. రెండవ అర్థ శ్లోకం. భూతకృత్ భూత భృద్భావో భూతాత్మ భూత భావనః. ఈ రెండవ సగం మరింత వ్యక్తిగతంగా మాట్లాడుతుంది. ఆయన సృష్టించాడు, పోషిస్తున్నాడు, శాశ్వతంగా ఉన్నాడు, మన లోపల ఉన్నాడు, మన వికాసానికి కారణమైనవాడు. మొదటి సగం విశ్వస్థాయి, రెండవ సగం జీవిస్థాయి. ఆయన విశ్వం నుండి అణువు వరకు, కాలం నుండి ఆత్మ వరకు సర్వత్రా ఉన్నాడు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృత్ భూత భృద్భావో భూతాత్మ భూత భావనః. ఈ పూర్తి శ్లోకం యొక్క సమగ్ర భావం, సకల చరాచర సృష్టి తానే అయినవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, యజ్ఞస్వరూపుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ప్రభువు, సకల ప్రాణులను సృష్టించి పోషించేవాడు, శాశ్వతమైన ఉనికి గలవాడు, సకల జీవులలో ఆత్మరూపంగా ఉన్నవాడు మరియు జీవుల వృద్ధికి కారణమైన ఆ శ్రీ మహావిష్ణువుకు మన భక్తితో, ప్రేమతో, గౌరవంతో ప్రణామాలు. స్నేహితులు, ఈ ఒక్క శ్లోకం చదవడం వల్ల మనం ఏం నేర్చుకున్నాం? మనం సాధారణంగా భగవంతుడు ఎక్కడో దూరంగా ఉన్నాడని అనుకుంటాం, కానీ ఈ శ్లోకం చెబుతుంది ఆయన ఈ విశ్వమే, మన లోపల ఉన్నాడు, మన ప్రతి శ్వాసలో ఉన్నాడు. మీ పక్కన ఉన్న వ్యక్తిలో, మీరు తినే అన్నంలో, మీరు చూసే ఆకాశంలో, అన్నింటా ఆ విష్ణువే ఉన్నాడు. ఈ అవగాహన మన జీవితాన్ని మారుస్తుంది. ద్వేషం పోతుంది, ప్రేమ పెరుగుతుంది, భయం తగ్గుతుంది. నేటి ఎపిసోడ్ ముగించే ముందు మీ అందరికీ ఒక విన్నపం. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని రోజూ వినండి, నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. ఇది మన సనాతన ధర్మ వారసత్వం. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ప్రియమైన వారితో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. ఇలా ప్రతి శ్లోకాన్ని వివరంగా అర్థం చేసుకుంటూ వెళ్దాం. శ్రీమన్నారాయణాయ నమః. జై శ్రీ మహావిష్ణు.
మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.